అయితే సహోదరి శిరీష గారు వాక్యం చదివి మనకు తోడ్పడతారు అని బ్రదర్ విజయ్ గారు నాకు తెలియజేశారు. నేను 2 వాక్య భాగములు చదివిస్తాను. ఒకటి 119వ కీర్తన 18వ వచనము, అలాగే ఇషియా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం. ఇషియా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం కూడా. నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరవును. ఆశ్చర్యమైన సంగతులు నేను చూచినట్లు నా కన్నులను తెరువు. దీన్ని మనం కూడా ఆధారం చేసుకొని ముందుకు వెళ్దాం. ఈ దినము దేవునిలో ఉన్న అనేక మంచి గుణంలో ఒక మంచి గుణం కూడా మనము ధ్యానించబోతున్నాం, దాని మీద ఫోకస్ చేయబోతున్నాం. ఇషియా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం చదవమ్మా. కావున మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. మన దేవుడు న్యాయం తీర్చే దేవుడు. చిన్న ప్రార్థన చేసి మనం ముందుకు వెళ్దాం. మన విజయ్ బ్రదర్ కూడా మనకి స్లైడ్స్ సిద్ధపరిచి ఉన్నారు. నేను చూపించమని చెప్పినప్పుడు బ్రదర్ కూడా మనకు చూపించడం స్టార్ట్ చేస్తారు. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ అలర్ట్ అండ్ అవేక్ ఫోరం బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో తండ్రి, ఎంతో ప్రయాసంతో, ఎంతో దూరదర్శనంతో, ఎంతో భారంతో ఇద్దరు సహోదరులు కూడా, బ్రదర్ ఇజ్రాయెల్ గారు, విజయ్ గారు, ఈ ఫోరంని స్థాపించడమే కాదు తండ్రి, ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తుండగా సార్వత్రిక సంఘ సభ్యులు తండ్రి, వాళ్ళందరూ కూడా మేలు పొందుతున్నారు. మేమందరం కూడా ఒక స్థానిక సంఘంకి చెందిన వాళ్ళం కాకపోయినా సరే సార్వత్రిక సంఘ సభ్యులమై ఉన్నాం. ఈ ఫోరం వలన తండ్రి అందరూ కూడా మేలు పొందుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. నేను కూడా ఈ ఫోరం మీద వచ్చి వాక్య ఉపదేశం చేస్తూ నేను కూడా ఎంతగానో ఆశీర్వదించబడుతున్నాను తండ్రి. ఈ సమయంలో ఈ వేదిక మీద, ఈ ఫోరం మీద వచ్చిన ప్రతి వ్యక్తిని, దగ్గర 20 మంది ఉన్నారు, అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మేము వాక్యపరంగా బలపరచబడాలి. వాక్యంలో లోతైన మర్మాలు మేము గ్రహించాలి. మేము ఎంత గొప్ప దేవుడిని ఆరాధిస్తున్నాం అనేది మేము గ్రహించి మా హృదయాల్లో ప్రభువారి పట్ల రుణంని, ప్రేమని నూతనపరచుకోవాలి అని ఎంతో మంచి ఉద్దేశంలో తండ్రి వాళ్ళు ఈ వేదిక మీద వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుని ఈ సమయంలో నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతం రేపి బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు లెక్కనే నేను 2 జనరల్ స్లైడ్స్ చూపించేసి మెయిన్ 29వ అధ్యాయంకి నేను వెళ్తానండి. ఎప్పుడు నేను మీకు చూపించేది మన బైబిల్ స్టడీ మెథడాలజీ ఏంటి, మనం వాడే పద్ధతి ఏంటి బైబిల్ స్టడీలో. రేపు మిమ్మల్ని ఎవరైనా అడిగినా సరే బైబిల్ స్టడీ ఇలాగా చేయాలి, బైబిల్ స్టడీ చేసేటప్పుడు ఈ అడుగులు మనం వేయాలి అని మీరు కూడా చెప్పే స్థాయిలో ఉండాలి. వాట్ ఆర్ ద 3 steps which are involved in Bible study? Observation, interpretation, application. పుస్తకం బై పుస్తకం, అధ్యాయం బై అధ్యాయం, వచనం బై వచనం మనం ముందుకు వెళ్తాము. ఏ అధ్యాయంలో ఉన్న ఏ వచనం మనం ఫోకస్ చేస్తామో దాన్ని మనం అబ్జర్వేషన్ అని అంటాం. దాంట్లో ఉన్న అర్థం మనం అర్థం చేసుకుంటుంటే ఇంటర్ప్రిటేషన్ అని అంటాం. దాని తర్వాత నేర్చుకున్న పాఠంలని మన క్రైస్తవ జీవితంలో అమలుపరచుట, దాన్ని మనము అప్లికేషన్ అని అంటాం. ఈ 3 అడుగులు వేస్తేనే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ఉద్దేశం మనము సాధించినట్టు. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ విజయ్ బ్రదర్. ఇంకొకటి కూడా ఏంటంటే, వీ టేక్ అ 360-degree పర్స్పెక్టివ్. ఏ వచనమన్నా మనము ధ్యానించినప్పుడు ఆ అంశం ఏముందో ఆ వచనంలో అది మాత్రమే కాకుండా బైబిల్లో అదే అంశంతో కూడిన వేరే వచనాలను కూడా తీసుకొని మనము ధ్యానిస్తాం. దట్ ఈస్ అబౌట్ టేకింగ్ అ 360-degree పర్స్పెక్టివ్. ఇప్పుడు పెళ్ళి అనేటప్పటికీ ఓకే, పెళ్లి గురించి పాత నిబంధనలో ఏం రాయబడి ఉంది అదే కాదు, కొత్త నిబంధనలో కూడా ఏం రాయబడి ఉన్నది అనేది మనం చూసే వరకు బైబిల్ స్టడీ కంప్లీట్ కాదు. We take a 360-degree perspective. With this in background, we will go to the next slide.
పోయిన వారం నేను మీతో పంచుకున్నాను. 29వ అధ్యాయంలో కొన్ని ఆల్మోస్ట్ 90% మనం కవర్ చేశాము. ఎలాగా లాబాను యాకోబుని మోసగించి మరి ఇంకా 7 సంవత్సరాలు ఆయన ద్వారా పని చేయించుకోవాలని ఎలాగా ఆయన మోసగించాడో మనం చూసాం. 7 సంవత్సరాల ఇంకా ఎక్స్ట్రా వర్క్ ఆయన మీద పడుతుంది. ఎవరి మీద? యాకోబ్ మీద. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్, నెక్స్ట్ స్లైడ్. చూడండి, ఎక్స్ట్రాక్ట్ వర్సెస్ 26 to 29 చూడండి. అడిషనల్ 7 years. అయితే ఇప్పుడు దాంతో కూడిన స్లైడ్ కూడా మనం చూద్దాము. ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాడు. చూడండి, ఎక్స్ట్రాక్ట్. ఇది ఇంకా ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాడు. కానీ మన దేవుడు న్యాయం చేసే దేవుడు అని ఇప్పుడే మనం చదువుకున్నాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. మన విజయ్ బ్రదర్ కూడా చూడండి. నెక్స్ట్ దాని పక్కన ఉన్న పిక్చర్, పిండుతున్నాడు లాభా, కానీ న్యాయం చేసే దేవుడు చూచుచున్న దేవుడై ఉన్నాడు. ఎల్రోయి దేవుడై ఉన్నాడు. చూడండి, అందుకే ఆ స్కేల్ ఆఫ్ జస్టిస్ నేను మీ ముందు ఆ పిక్చర్ పెట్టాను. న్యాయం చేసే దేవుడు నిశ్శబ్దంగా ఉండడు. అది యాకోబు అన్యాయంగా ప్రవర్తిస్తే మరి యాకోబ్కి మొటికాయలు పడతాయి, ఆయన దేవుని చేత శిక్షింపబడతాడు. లాబాను అన్యాయంగా ప్రవర్తిస్తే దాన్ని ఫలితమైన అనుభవించాలి. సో అన్యాయంగా ప్రవర్తించాడు లాబా, మోసగించాడు. యాక్చువల్గా యాకోబు 7 సంవత్సరాల పని రాహేల్ కొరకు చేశాడు, కానీ మోసగించి లియాని పెళ్లి చేసి ఇచ్చి ఇంకా ఏమని అంటున్నాడంటే, నువ్వు ఇంకా 7 సంవత్సరాలు నా కొరకు పని చేస్తావని అంటేనే నేను రాహేల్ని నేను పెళ్లి చేసి ఇస్తాను. సో ప్రేమలో ఉన్నాడు కాబట్టి యాకోబు అది ఒప్పుకుంటున్నాడు. ఇంకా 7 సంవత్సరాల కష్టంని కూడా భరించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ మన దేవుడు చూచుచున్న దేవుడు, న్యాయం చేసే దేవుడు. అందుకే స్కేల్ ఆఫ్ జస్టిస్ని నేను పిక్చర్లో తీసుకొని వచ్చాను. చక్కగా విజయ్ బ్రదర్ కూడా చూపిస్తున్నారు. చూడండి, మన దేవుడు న్యాయం చేసే దేవుడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. మరి ఇంకొకసారి చదవమ్మా, నేను ఎప్పుడు మీతో పంచుకుంటూ ఉంటాను. దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే ఆయనను ఆరాధించే పరిచర్య. వేరే ఇంపార్టెంట్ పరిచర్యలు కూడా ఉన్నాయి. సువార్త బోధించే పరిచర్య, ఆత్మని రక్షించే పరిచర్య, సంఘాలు స్థాపించే పరిచర్య, ప్రవచించే పరిచర్య, స్వస్థపరిచే పరిచర్య, అన్నీ కూడా ఉన్నాయి. కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది ఆయనను ఆరాధించే పరిచర్య అని మనం దేని బట్టి చెప్పగలుగుతున్నామంటే, వేరే అన్ని పరిచర్యలు ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయన ఆరాధించే పరిచర్య. అది శాశ్వతమైన పరిచర్య. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. పరలోకంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందండి? ఎవరైనా రోగిలు ఉంటారా? గివ్ మీ అన్ ఆన్సర్. అలాగే పరలోకంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా సువార్త బోధించే పరిచర్య ఉంటుందా? ఎవరైనా పాపులు ఉంటారా రక్షించబడుతారు? నో. అందరు కూడా పవిత్రులే, అందరు కూడా ఆరోగ్యం కలిగి ఉన్న వాళ్ళే. సో ఏమన్నా ఒక పరిచర్య ఇది ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుంది అని అంటే అది ఆయన ఆరాధించే పరిచర్య. అది శాశ్వతమైన పరిచర్య. సో దేవుని ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమ్మరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. అది అన్నిటికంటే చక్కని దేవుడు అంగీకరించే ఆరాధన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 3 ప్రాముఖ్యమైన పరిచర్యలు ప్రతి క్రైస్తవుని ముందు ఉంటాయి. ఒకటి ప్రేయర్, ప్రైజ్ అండ్ వర్షిప్. ఈ మూడింటి మధ్యన వ్యత్యాసం ఏంటో మనకు తెలిసి ఉండాలి. అన్నీ కూడా ముఖ్యమే. ప్రేయర్ అంటే మన అవసరతల మీద ఫోకస్ ఉంటుంది, వేరేల అవసరతల మీద ఫోకస్ ఉంటుంది. మన అవసరతల కొరకు ప్రార్థన చేస్తాం, వేరేల అవసరతల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తాం. మంచిది. ప్రైజ్ దేవుని దగ్గర నుంచి పొందిన మేళ్ళకు బట్టి మనం హల్లెలూయాలు, ప్రైజ్ ది లార్డ్ చెప్తాం. మంచిది. ప్రైజ్ ఇస్ గుడ్. For what we receive, we praise God. మూడవది వర్షిప్. The focus is not on our needs. Focus is not on others' needs. Focus is not on God answering our prayers.
ఫోకస్ ఇస్ ఓన్లీ ఆన్ గాడ్స్ గుడ్నెస్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనని మనము ఆరాధిస్తాం. స్తుతికి ఆరాధన మధ్యన ఉన్న వ్యత్యాసము ప్రతి క్రైస్తవునికి తెలిసి ఉండాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రైజ్ అండ్ వర్షిప్? వీ నీడ్ టు నో. ప్రైజ్ దేన్ని బట్టి? దేవుడు మన ప్రార్థనకి జవాబిస్తాడు, మనల్ని దీవిస్తాడు. మనం నిశ్శబ్దంగా ఉండకూడదు. దేవుని దగ్గర నుంచి పొందిన మేలు బట్టి మనం ఆయనని స్తుతించాలి. కానీ ఆరాధన ఏంటంటే పరిస్థితులు ఏమున్నా సరే, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, దేవుని మంచితనం మారిపోదండి. కొరడా దెబ్బలు తిని సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సేవకులు ఫిలిపి పట్టణంలో ఉన్న చెరలో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరి గురించి మాట్లాడుతున్నాం చెప్పండి, మీరే అన్మ్యూట్ చేసుకోండి. కొరడా దెబ్బలు తిని సంఖ్యలతో బంధింపబడి ఫిలిపి పట్టణంలో ఇద్దరు పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నానమ్మా? వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఇంత డిలే ఎందుకు చేశారు? సో దేవుని మంచితనం దీంట్లో కూడా నా కొరకు దేవుడు ఏదో మేలు దాగి ఉంచాడు, దీని వలన కూడా ఏదో మేలు జరుగుతుంది, నా దేవుడు మంచివాడు, ఆయన మంచితనం పరిస్థితుల బట్టి మారదు అనే ఆ సత్యంని గ్రహించి వాళ్ళ హృదయాల్లో ముద్రించుకొని పౌలు శీల ఆరాధిస్తున్నారు. దానివల్ల ఏమైంది? ఆ దినము జైలు అధికారి మాత్రమే రక్షణ పొందటం కాదు, ఇంటి వాళ్ళందరూ కూడా రక్షణ పొందుతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకా నేను మిమ్మల్ని ఇంకొక ప్రశ్న కూడా అడుగుతున్నాను. ఆ ఆరాధన ఎలాగుండింది? దాంట్లో ఏం స్వాతం లేదు, పరిస్థితులు అనుకూలంగా లేవు. ఇంకా ఆ దినము జైలు అధికారి ఇంకా ఇంటి వాళ్ళందరూ కూడా రక్షణ పొందుతున్నారంటే బిలిగ్రామ్ క్రూసేడ్ లెక్క పౌలు శీల పెట్టి ఎంతమంది ప్రభుని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు, చేతులెత్తి చూపించండి అని ఏమైనా అడిగారా? గివ్ ఎన్ ఆన్సర్. వాస్ దేర్ అన్ ఆల్టర్ కాల్? ఆల్టర్ కాల్ గురించి నేనేం చిన్న చూపు చూడట్లేదు. ఆల్టర్ కాల్ చేయకూడదని నేను ఎప్పుడు చెప్పను. ఏ కొడిక మనం పెట్టినా సరే ఆ కొడికలో అన్యులు ఉంటే మనం ఆల్టర్ కాల్ ఇవ్వాలి. యేసుక్రీస్తు ప్రభుని ఎవరెవరు అంగీకరించాలని కోరుకుంటున్నారో ముందుకు రాండి అని మనం ఆల్టర్ కాల్ ఇవ్వాలి. కానీ ఆ దినము పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు దేవుని ఆరాధించే సమయంలో ఓ జైలు అధికారి మారు మనసు పొందాడంటే ఏమన్నా ఆల్టర్ కాల్ ఇచ్చారా పౌలు శీల? నో. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? దేవుని మంచితనం బట్టి దేవుని ఆరాధించారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో దేవుళ్ళు ఉన్న మంచి గుణముల బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. అందుకే డాన్ మోయన్ అనే గ్రేట్ వర్షిప్ లీడర్, ఆయన ప్రతి కాన్సర్ట్ ఈ పాటతోనే ప్రారంభం చేస్తాడు. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ గాడ్ ఈస్ గుడ్. అది ఆయన సొంత తెలివితేటలతో రచించిన పాట కాదండి, దానికి వాక్య ఆధారం ఉంది. మోషే దేవుని మధ్యన జరిగిన ఒక సంభాషణ, ఆ వాక్య భాగం నేను సహోదరి శిరీషాతో చదివిస్తాను. అక్కడ మోషే అడుగుతున్నాడు, ప్రభా నీ మహిమను నేను చూడాలని. కానీ దేవుడు ఎలాగ స్పందిస్తున్నారో మనం చూద్దాం. అమ్మా చదవమ్మా, నిర్గమకాండం 33వ అధ్యాయము 18-19 వచనం. నిర్గమకాండం 33, 18, 19 బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచెదను. నా మంచితనం నీ చూపిస్తాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యెహోవా అను నా నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వాని కరుణించెదను, ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదను. ఆమేన్, ఆమేన్. అయితే జాగ్రత్తగా వినండి. నా మంచితనం నీ చూపిస్తాను. దేవుల్లో ఉన్న అన్ని మంచి గుణముల బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దేవదూతలు తినే ఆహారం ఏంటి చెప్పండి అమ్మా? దేవదూతలు తినే ఆహారం మన్నా. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. అయితే ఇప్పుడు యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదివిస్తాను సహోదరి శిరీష చేత. దేవుడు సింహాసనం ఆసీనుడై ఉన్నాడు, దేవదూతలు ఆయన సింహాసనం చుట్టూన్నాయి. ఏ విషయం బట్టి దేవుణ్ణి దేవదూతలు ఆరాధిస్తున్నాయి మనం ఒకసారి చూద్దాం. 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవమ్మా. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం అందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కా అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేది. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను.
ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెండిటితో తన కాళ్ళను కప్పుకొనుచు, రెండిటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండేది. ప్రైజ్ లార్డ్. ప్రభువా, ఈరోజు మేము కడుపు నిండా మన్నా తిన్నాం ప్రభువా, హల్లెలూయా అని అనట్లేదు. దేవునిలో ఉన్న ఒక మంచి గుణం, ఆయన పరిశుద్ధత బట్టి దేవుని ఆరాధిస్తున్నాయి దేవదూతలు. అలాగే ప్రతి బైబిల్ స్టడీలో కూడా దేవుల్లో ఉన్న ఏదో ఒక గొప్ప గుణం దేవుడు మనకి బయలుపరుస్తాడు. అన్యాయంగా ప్రవర్తించాడు లాబాను యాకోబు పట్ల. కానీ ఇప్పుడే మనం చదువుకున్నాం యెషయా-గ్రంథం 30:18 ఏమని ఉంది? మన దేవుడు న్యాయంని ప్రేమించే దేవుడై ఉన్నాడు. చూడండి, విజయ్ బ్రదర్ కూడా మనకి యెషయా-గ్రంథము 30:18 కూడా మనకి చూపిస్తున్నారు. I'll also read it out in English. Yet the Lord longs to be gracious to you. He rises to show you compassion. For the Lord is a God of justice. Hallelujah. Praise the Lord. Blessed are all who wait for him. అన్యాయంగా పిండాడు లాబాను. అయితే ఏమం జరుగుతున్నది? న్యాయం చేసే దేవుడు ఏం చేస్తున్నాడు? జస్ట్ మనం ఒక అధ్యాయం దాటి ముందుకు వెళ్ళాలి అంతే. 30వ అధ్యాయం 42-43 చదవమ్మా. అందరం ఎక్కడున్నామో అక్కడ హల్లెలూయా చెప్దాం. మ్యూట్ చేసుకోనన్నా హల్లెలూయాలు చెప్దాం, ఆర్ అన్మ్యూట్ చేసుకోనన్నా హల్లెలూయాలు చెప్దాం. అన్యాయంగా ప్రవర్తిస్తే లాబాను దేవుడు న్యాయం ఎలాగా చేస్తున్నాడు? 30వ అధ్యాయం 42-43. మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు, అట్లు బలహీనమైనవి లాబానుకును, బలమైనవి యాకోబునకు వచ్చెను. ఆ ప్రకారము ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసదాసీలు, ఒంటెలు, గాడిదలు గలవాడాయన. యాకోబు మంద విస్తరిస్తున్నది, లాబాన్ మంద విస్తరించట్లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. Weak animals went to Laban, strong animals came to Jacob. Jacob's flock prospered, it increased, it multiplied. Hallelujah, praise the Lord. Are you all understanding? మన దేవుడు న్యాయం చేసే దేవుడు. ఇప్పుడు మనకి అప్లికేషన్లో నేర్చుకునే పాఠం ఏంటి? ఎవరన్నా మనం ఎక్కడ ఉద్యోగం చేస్తున్నామో, ఎక్కడ వ్యాపారం చేస్తున్నామో, మన పట్ల ఎవరన్నా అన్యాయంగా ప్రవర్తిస్తే సమయము అయ్యే కొలది మెల్లంగా తెలుస్తుంది దేవుడు ఎవరి వైపు ఉన్నారు అనేది. మనం వెంటనే దెబ్బకి దెబ్బ కొట్టే అవసరం లేదు. మన వైపున వాదించే దేవుడు ఉన్నాడు. ఎక్కడ మనకి సరి అయిన ప్రమోషన్స్ దొరకట్లేదో ఉద్యోగంలో, ఎక్కడ మనకి బిజినెస్ పార్ట్నర్షిప్లో సరి అయిన ప్రాఫిట్ షేర్ రావట్లేదో, ఎవరన్నా మన పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తే చూచుచున్న దేవుడు, ఎల్రోయి దేవుడు, న్యాయం చేసే దేవుడు న్యాయం చేస్తాడు. ఒక దినం వస్తుంది, అప్పుడు న్యాయం ఎలాగ దేవుడు చేశాడనేది మనం గ్రహించి హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ మనం చెప్తాం. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో అరే ఇక్కడ అన్యాయం జరుగుతున్నది అని వెంటనే మనం దిగులు పడే అవసరం లేదు. సమయం అయ్యే కొలది దేవుడు ఏం చేశాడు? యాకోబు మందని విస్తరించేటట్లు చేశాడు. లాబాన్ మంద విస్తరించట్లేదు. ఎక్కువ ఆస్తిపరుడుగా ఎవరు మారుతున్నారు అని అంటే యాకోబు. అన్యాయంకి గురి అయిన యాకోబు, ఆయన ఆస్తి పెరుగుతున్నది. అన్యాయంగా ప్రవర్తించిన లాబాన్ ఆస్తి తగ్గిపోతున్నది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ అప్లికేషన్ పార్ట్ ఆఫ్ దిస్ బైబిల్ స్టడీ. యాకోబు కూడా న్యాయంగా ప్రవర్తించాడా ఆల్ అలాంగ్? అది కూడా మనం చూద్దాం. ఆయన న్యాయంగా ప్రవర్తించకుండా ఉంటే ఏం జరుగుతున్నది అది కూడా మనము చూద్దాం. లెట్ us go step by step. Let's go to the next slide, brother. ఇది మనం చూసామండి ఆల్రెడీ. పెళ్లి విషయంలో దేవుని సంకల్పం ఏంటో ఇప్పుడు 1 తిమోతి 2వ అధ్యాయం 1 తిమోతి 3వ అధ్యాయం 2వ వచనమే మనకు వర్తిస్తుంది. ఏక పత్ని పురుషుడుగా ఉండి దేవుని పట్ల నమ్మకమైన పరిచర్య మనం చేస్తూ ముందుకు సాగాలి. ఓకే, నో మోర్ పాలిగామి. దీంతో కూడిన నేను ఆ ప్రోగ్రెస్ చార్ట్ తీసుకొని, ఆ ప్రోగ్రెస్ పిక్చర్ తీసుకొని ఎలాగా దేవుని సంకల్పం పెళ్లి విషయంలో దేవుడు అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు ఎలాగ బయలుపరుస్తూ ముందుకు తీసుకొని వెళ్ళాడో మనము చూస్తాం. ఒక జ్ఞాపకం పెట్టుకోండి,
Holy Spirit God is not only a God of constant progressive sanctification, He is a God of constant progressive revelation also. Hallelujah, praise the Lord. మనల్ని యేసు రూపంలో మార్చటమే కాదు, అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు దేవుని సంకల్పం అంతయు ఏమై ఉన్నది ఒక అంశం బట్టి, అన్ని బైబిల్లో ఉన్న అంశంల బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరుస్తాడు. సర్వ సత్యంకి ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? అది కూడా మనం చూసుకుందామండి. యేసు రూపంలో ఎలాగ మారుస్తాడో అనేది మనము 2 కొరింథీ 3:18 ఒకసారి చదవమ్మా. 2 కొరింథీ మనమందరమును 3 మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపచేయుచు. 18th verse బ్రదర్, కింద రండి, స్క్రోల్ డౌన్ చేయండి. మరి ఇంకొకసారి చదవమ్మా. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ప్రభు పోలికగానే మార్చబడుతున్నాం అంటే యేసు ఆలోచనలు మన ఆలోచనలు టాలీ అవుతాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసు రూపంలో మనం మార్చబడే సమయంలో యేసు గుణములు మనము ఇంకా అధికంగా పొందుతాం. ఆయన లాంటి ఆశా నిగ్రహం, ఆయన లాంటి తగ్గింపు, ఆయన లాంటి సాత్వికం, ఇవన్నీ పొందుచు ఆయన ఎలాగ ఆలోచిస్తాడో అలాగా మనం ఆలోచిస్తాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయనకి ఏది సత్యమో అదే మనకి సత్యంగా అనిపిస్తుంది. సర్వ సత్యంకి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆయన యేసు రూపంలో మారుస్తూ మనల్ని నడిపిస్తాడు. ఒకసారి తీయండమ్మా. ఆ సర్వసత్యంకి నడిపించే పరిశుద్ధాత్మ దేవుడు ఈజ్ నాట్ ఓన్లీ అ గాడ్ ఆఫ్ కాన్స్టెంట్ ప్రోగ్రెసివ్ sanctification, he is a God of constant progressive revelation also. యోహాను సువార్త 16:13. యోహాను సువార్త 16:13. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయో బోధింపక వేటిని వినినో వాటిని బోధించి సంభవింపు సంగతులను మీకు తెలియజేయను. He will lead you into all truth. He will guide you into all truth. సర్వ సత్యంకి ఆయన నడిపిస్తాడు. యేసు గుణములు మనం పొందుతుండగా, యేసు లాంటి ఆశా నిగ్రహం, యేసు లాంటి సాత్వికం, యేసు లాంటి తగ్గింపు, యేసు లాంటి ఇంకా వేరే మంచి గుణములు, దీర్ఘశాంతం, ఇవన్నీ మనం పొందుతుండగా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. యూ కెన్ అన్మ్యూట్ అండ్ గివ్ మీ ఎన్ ఆన్సర్. యేసు లాంటి ఆలోచనలు మనకి రావా? యేసు సత్యంని ఎలాగ చూస్తున్నారో మనం కూడా ఆ సత్యంని అలాగే చూడమా? గివ్ మీ yes or no. Yes. We will think like Jesus. We will have the mind of Christ. సత్యం ఏంటో మనకు తెలిసిపోతుంది. ఏది దేవునికి అన్నిటికంటే నచ్చుతుందో అది మనకు తెలిసిపోతుంది. వీల్ హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. అందుకే 1 కొరింథీ 2:14 చదవమ్మా. 1 కొరింథీ 2:14 మనకు విజయ్ బ్రదర్ కూడా చూపిస్తారు. వి విల్ హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. 1 కొరింథీ 2:14. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. ఒక్కసారి ఇది చదవమ్మా. ఇది 1 కొరింథీ 2:14. ఒక్కసారి అదేనా? ఒక్క నిమిషం నేను మీకు చెప్తాను. వీ విల్ హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ బికాస్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి చదవండమ్మా. 1 కొరింథీ 2:16 రండమ్మా. ప్రభువు మనసును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారు. But we have the mind of Christ. Hallelujah, praise the Lord. Brother Vijay, point a cursor at English
version also. For who has known the mind of the Lord and he may instruct him? But we have the mind of Christ because Holy Spirit has led us into all truth. So, ఏది పెళ్లి విషయంలో దేవుని చిత్తమై ఉన్నదో అదే చిత్తం ప్రకారంగా మన క్రైస్తవ జీవితంలో మనము జీవిస్తాం. Are you all with me? This I have shared with you already using the Indian Constitution also, Indian history also, parliamentary history నేను మీతో పంచుకున్నాను. 1947 నుంచి 1950 వరకు భారతదేశము ప్రభుత్వము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారంగా నడిపించింది ప్రభుత్వంని. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ప్రకారంగా. దాని తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ 26 జనవరి 1950లో వచ్చింది. అప్పుడు ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో కొన్ని మంచి పాయింట్స్ ఉన్నాయి, కానీ చాలా కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. మైనస్ పాయింట్స్ని తీసివేసేసి ప్లస్ పాయింట్స్ని రిటైన్ చేస్తూ అంబేద్కర్ గారు కొత్త కాన్స్టిట్యూషన్ని తీసుకొని వచ్చారు. అలాగే పాత నిబంధనలు ఉన్న వేరే మంచి విషయాలు ఉన్నాయి. విగ్రహారాధన చేయకూడదు, హత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధం మాట్లాడకూడదు. అదంతా కూడా మనము కంటిన్యూ చేస్తూ పాలిగామీని మనం ఫాలో చేయట్లేదు, సర్కంసిషన్ని మనం ఫాలో చేయట్లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే మన హృదయాలు సున్నతి పొంది ఉన్నాయా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో దట్ ఈస్ హౌ వీ హ్యావ్ ప్రోగ్రెస్డ్. దట్ ఈస్ హౌ ఇన్ ద బైబిల్ Holy Spirit has led us into all truth. He has progressively led us into all truth. He has progressively led us into all truth. Are you all with me? ఉదాహరణకు నేను చెప్తున్నాను. అపోస్తల కార్యం మనం చదివితే మొదటి 10 అధ్యాయాల్లో యూదా మతం నుంచి మారుమనసు పొందిన క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభువారు మెస్సయ్య మా సొత్తే, యూదుల సొత్తే అని అనుకుంటున్నారు. దాని తర్వాత మనం గమనిస్తే ఎప్పుడు కొర్నేలియుని ప్రభువారు అంగీకరించారో అప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడుతున్నాయి. హోలీ స్పిరిట్ ఈస్ లీడింగ్ దెమ్ ఇంటూ ఆల్ ట్రూత్. అరే, గాడ్ ఈస్ యాక్సెప్టింగ్ జెంటైల్స్ ఆల్సో అనే మాట వాళ్ళకి అర్థమవుతుంది. ఒకసారి చదువుదామమ్మా. అపోస్తల కార్యం 10వ అధ్యాయము. అపోస్తల కార్యం 10వ అధ్యాయము. కొర్నేలియు మారు మనసు పొందటము. కింద వచ్చేయండి. ఇంకా పేతురు అడుగుతున్నాడు, వాళ్ళని కూడా ప్రభువారు అంగీకరించినప్పుడు ఆయనతో పాటు యూదా మతం నుంచి మారు మనసు పొంది సున్నతి పొందిన యూదులు ఉన్నారు. అప్పుడు వీళ్ళు కూడా దేవుని చేత అంగీకరింపబడారు అని తెలిసినప్పుడు మీకేం అభ్యంతరం లేదు కదా, నేను బాప్తిజం ఇస్తాను వాళ్ళకి అని అడుగుతున్నాడు. కమ్ డౌన్ బ్రదర్, we'll come to the right verse. Come down brother. ఇంకా మనం 38వ వచనం కూడా దాటి అక్కడ వస్తే ఓకే, ఇప్పుడు ఇంకా కింద రండి బ్రదర్, మనం చూద్దాం. సో ఇప్పుడు చూద్దాం 45వ వచనం చదవమ్మా. 10వ అధ్యాయం 45వ వచనం. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఎలాగనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మ పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనను నీళ్లను ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మం పొందవలెనని ఆజ్ఞాపించాను. అప్పటి వరకు యూదులందరూ కూడా ఏ ఆలోచన కలిగి ఉన్నారంటే మెస్సయ్య మా సొత్తే. బట్ హోలీ స్పిరిట్ ఈస్ లీడింగ్ దెమ్ ఇంటూ ఆల్ ట్రూత్. జెంటైల్స్ ఆర్ ఆల్సో యాక్సెప్టెడ్ బై ద లార్డ్. ఒకసారి అలాగే 11వ అధ్యాయం 19వ వచనం కూడా చదువుదామమ్మా. యూదులు ఓన్లీ సువార్త తోడు యూదులతోనే పంచుకున్నారంట. ఎందుకంటే దే వర్ ఆఫ్ ద థింకింగ్ దట్ జూయిష్ మెస్సయా బిలాంగ్స్ టు దెమ్ ఓన్లీ. హీ ఈస్ దేర్ సేవియర్ ఓన్లీ. ఒకసారి చదువుదామమ్మా 11వ అధ్యాయం 19వ వచనం. స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన యూదులకు తప్ప మరి ఎవనికి వాక్యం బోధింపక ఫెనీకే, కుప్ర, అంతియోకే ప్రదేశముల వరకు సంచరించింది. యూదులకే ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? దే ఆర్ స్ప్రెడింగ్ ద వర్డ్ ఓన్లీ అమంగ్ జూస్. కానీ ఎవరు పేతురుతో పాటు కొర్నేలియు ఇంటికి వెళ్ళారో
As they were led by the Holy Spirit into all truth, they realized God is accepting the Gentiles also. 18వ వచనం చదవమా. అదే 11వ అధ్యాయం 18వ వచనం. వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకు దేవుడు జీవార్థమైన మనసును మారు మనసును దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరచరు. Hallelujah, praise the Lord. I'm asking you a question. మీరు అన్మ్యూట్ చేసుకుని నాకు ఆన్సర్ ఇవ్వండి. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో సంఘం జన్మిస్తుంది. 3,000 మంది యూదా మతం నుంచి మారు మనసు పొంది క్రైస్తవులు అవుతున్నారు. 10వ అధ్యాయం వచ్చే వరకు యూదులకు తెలుసా అన్యులను కూడా దేవుడు అంగీకరిస్తాడు ఒక దినమని? You mean no. That is why Holy Spirit leads us into all truth progressively. Hallelujah, praise the Lord. 8వ అధ్యాయానికి మనం వస్తే అపోస్తల కార్యం 8వ అధ్యాయం సమరయులను దేవుడు అంగీకరిస్తున్నాడు. ఓకే, ఐఎమ్ ఫోకసింగ్ అపాన్ దిస్ పర్టికులర్ unique aspect of the Holy Spirit of progressive revelation. Okay, అపోస్తల కార్యం 8వ అధ్యాయం 5వ వచనం చదువుమా. సమరయులను దేవుడు అంగీకరించాడు. 5వ వచనం. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకును వెళ్ళి క్రీస్తు వారికి ప్రకటించుచుండెను. కంటిన్యూ. జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన పవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. Hallelujah, praise the Lord. Come down, Brother Vijay. Then we see the full Samaritans also accepting the Lord. 14వ వచనం చదవమా. సమరయులందరూ కూడా అక్కడ ప్రభుని అంగీకరిస్తున్నారనే మాట, వాళ్ళు కూడా రక్షణ పొందుతున్నారనే మాట యెరూషలేం సంఘము తెలుసుకుంటున్నది. 14వ వచనం. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. Hallelujah, praise the Lord. Now, Brother Vijay, show all of us. ఇప్పుడు నేను మరి ఇంకొక ప్రశ్న అడుగుతాను, చూడండి. ప్రోగ్రెసివ్ రెవల్యూషన్, స్టెప్ బై స్టెప్, ఈ విల్ లీడ్ యూ ఇంటూ ఆల్ ట్రూత్. ఇప్పుడు అన్యుడైన కొర్నేలియుని దేవుడు అంగీకరించాడు అనేది మనం అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో చదువుకున్నాం, అవునా? దానికంటే ముందు ఇంకా 10వ అధ్యాయం కూడా రాలేదు. 8వ అధ్యాయంలో సమరయులని దేవుడు అంగీకరించాడనే మాట మనము చదువుకున్నాం. ఎందుకు మొదట్లో సమరయులు, తర్వాత అన్యుడైన కొర్నేలియు? మొదట్లో అన్యుడైన కొర్నేలియు, తర్వాత సమరయులని కూడా దేవుడు అంగీకరిస్తారని చూపించవచ్చు కదా పరిశుద్ధాత్మ దేవుడు. హీ లీడ్స్ యూ ఇంటూ ఆల్ ట్రూత్. ఎందుకు అలాగైంది? లెట్ us అండర్స్టాండ్. సమరయులు అంటే ఏంటి? దే ఆర్ హాఫ్ జూస్. తండ్రి అన్న తల్లి అన్న యూదుడే ఆర్ యూదురాలే. లుక్ ఎట్ the progressive revelation of God. Hallelujah, praise the Lord. Bible study అంటే we take a 360-degree perspective. సమరయులను అంగీకరించాడు అని అంటే యూదులకి అంత అభ్యంతరం కలగదు. ఎందుకంటే కనీసం తల్లి అన్న తండ్రి అన్న యూదుడన్న యూదురాలు. దాని తర్వాతనే అన్యులను కూడా అంగీకరిస్తున్నాడు అని దేవుడు చూపిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లుక్ ఎట్ కాన్స్టెంట్ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్. మొదట్లోనే సమరయులను అంగీకరించాడు అని చూపించకుండా స్ట్రైట్ అవే కొర్నేలియు నేనే అన్యుడు, కంప్లీట్లీ యూదుడు అస్సలే కాదు, తల్లి కూడా యూదురాలు కాదు, తండ్రి కూడా యూదుడు కాదు, కొర్నేలియుని దేవుడు అంగీకరిస్తున్నాడు అని చూపిస్తే యూదులకి జీర్ణం అవుతుందా అండి? గివ్ మీ ఎన్ ఆన్సర్. జీర్ణం అవుతుందా? పిల్లలకి ఫస్ట్ పాలు పెట్టి తర్వాత బిర్యానీ పెడతారు, కానీ ఫస్టే బిర్యానీ పెడితే జీర్ణం అవుతుందా? గివ్ మీ ఎన్ ఆన్సర్. అందుకే మొదట్లో సమరయులు కూడా నేను అంగీకరిస్తున్నాను దేవుడు చూపిస్తున్నాడు. దాని తర్వాత కొర్నేలియు లాంటి అన్యుడు కూడా నేను అంగీకరిస్తున్నానని దేవుడు చూపిస్తున్నాడు. చూడండి, హీ విల్ లీడ్ యూ ఇంటూ ఆల్ ట్రూత్, ప్రోగ్రెసివ్ రెవల్యూషన్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అదే సమరయులను నేను అంగీకరిస్తున్నాను అని చూపించకుండా స్ట్రైట్ అవే నేను కొర్నేలియు లాంటి అన్యుడిని అంగీకరిస్తున్నానని దేవుడు చూపిస్తే యూదులకు జీర్ణం అవుతుందా అండి? గివ్ మీ ఎన్ ఆన్సర్ వన్స్ అగైన్. అన్మ్యూట్ చేసుకుని అవ్వదు. ఆర్ యు ఆల్ విత్ మీ?
So, like that, when we go through the Bible from Genesis to Revelation, దేవుని సంకల్పము అంతా కూడా మనకి పరిపూర్ణంగా కనిపిస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? He will lead you into all truth. He will lead you into all truth. The 360-degree perspective we are taking of the Bible. ఓకే, సో ఇది మనం చూసాం ఆల్రెడీ పెళ్లి విషయంలో దేవుని సంకల్పం ఏంటో. అయితే ఇక్కడ మరి యాకోబు అన్యాయంగా ప్రవర్తిస్తుంటే దేవుడు న్యాయం ఎలా చేస్తున్నాడు? 29వ అధ్యాయం చివరి వచనాన్ని మనం చదువుతాం. గో బ్యాక్ బ్రదర్. ఇక్కడ కూడా చూడండి, ఆ స్కేల్స్ ఆఫ్ జస్టిస్ సేమ్ లెవెల్లో ఉన్నాయా, లేకపోతే ఒకటి పైన ఉంది ఒకటి కింద ఉందా? న్యాయం జరుగుతుందా, అన్యాయం జరుగుతుందా? లెఫ్ట్ సైడ్ పిక్చర్ చూస్తే చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని. అన్యాయం జరుగుతున్నది. ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. ఎవరి పట్ల ఎక్కువ ప్రేమ కలిగి ఉంటున్నాడు? న్యాయం చేస్తున్నాడా యాకోబు? చూద్దాం 31 నుంచి 35 చదవమ్మా. అప్పుడు దేవుడు న్యాయం ఎలా చేస్తున్నారు? రైట్ సైడ్ పిక్చర్ చూడండి. దట్ ఈస్ బ్యాలెన్స్. స్కేల్స్ ఆఫ్ జస్టిస్ ఆర్ బ్యాలెన్స్డ్. ఓకే, 35. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భమును తెరిచెను. రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిబిట్టి నన్ను ప్రేమించిన కదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టెను. ఆమె మరల గర్భవతి అయి కుమారుని కని, నేను ద్వేషింపబడుతున్న సంగతి యెహోవా విని ఉన్నాడు గనుక ఇతనికి కూడా నాకు దయచేసి అనుకొని అతనికి షిమ్యోన్ అని పేరు పెట్టెను. ఆమె మరల గర్భవతి అయి కుమారుని కని, తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులను కంటిని అనుకొనెను. అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, ఈసారి యెహోవా స్తుతించదని అనుకుని యూదా అని పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు కానుపు ఉడిగెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యాకోబు న్యాయంగా ప్రవర్తించట్లేదు. ఇద్దరి పట్ల సమానమైన ప్రేమ అయినా చూపించట్లేదు. అంతకి లియా అని కూడా వాళ్ళ నాన్నగారే ఒక టూల్గా, ఒక ఆట వస్తుగా వాడుకున్నాడు అనేది యాకోబుకి తెలుసు. ఆట వస్తుగా వాడుకున్నాడు లాబాను లియాని. పాపం ఆమెని ఇచ్చి యాకోబు దగ్గర ఇంకా 7 సంవత్సరాలు పని చేయించుకోవాలని మోసగించాడని యాకోబుకి తెలుసు. ఒక ఆట బొమ్మగా వాడబడింది లియా అని తెలుసు. అయితే తెలుసున్నా సరే కనికరం చూపించట్లేదు, న్యాయంగా ప్రవర్తించట్లేదు. కానీ న్యాయం చేసే దేవుడు. అందుకే యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం నేను చదివించాను. అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ జస్టిస్. ఎవరు పిల్లలుగా అంటున్నారు? యాకోబ్కి లియానా, రాహేలా? గివ్ ఎన్ ఆన్సర్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకటి కాదు, ఇద్దరు కాదు, 4 కుమారులని కంటుంది. ఇంకా ఆ కాలంలో ఎంతమంది పిల్లలు ఉన్నారో అంత ఆస్తిపరుడు అని సమాజం ఒక వ్యక్తిని అలాగా చూసేది. ఎంతమంది పిల్లలు ఉన్నారో అంత ఆస్తిపరుడు. ఎందుకంటే గర్భఫలము దేవుడిచ్చే బహుమానం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో లియా పట్ల దేవుడు వాదిస్తున్నాడు. లియా పట్ల న్యాయం జరిగేటట్లు దేవుడే చేస్తున్నాడు. సో అవర్ గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ జస్టిస్. మరి జ్ఞాపకం పెట్టుకుందాం, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. ఇప్పుడు 30వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు, ఓకే, వాట్ డు వి సీ? లెట్ మీ షో యూ ద పిక్చర్. ఇక్కడ చూడండి, ఈ సమస్య ఉండకూడదని 1 తిమోతి 3వ అధ్యాయం 2వ వచనం ఏముంది? ఏకపత్ని పురుషుడుగా మీరు ఉండండి అని రాయబడి ఉన్నది. ఇక్కడ చూడండి, చాప్టర్ 30 వర్సెస్ 1 to 24 మనం ఏం చూస్తాము అని అంటే రైవల్రీ, సహోదరుల మధ్యన పోటీ. యాకోబ్ నా ఆస్తి, యాకోబ్ నా సొత్తు. ఇంకా చూడండి, ఇద్దరు సిస్టర్స్ ఆర్మ్ రెజ్లింగ్. చూడండి విజయ్ బ్రదర్, చూడండి ఇద్దరు పోటీ ఎట్లా పడుతున్నారు. ఈ సమస్యలన్నీ ఉండకూడదని దేవుడు ఏం చేశాడు? లెవికాండం 18వ అధ్యాయం 18వ వచనం చదవమ్మా శిరీష. 18వ అధ్యాయం 18వ వచనం లెవికాండం. దేవుడు ఏం చేశాడు? బ్రదర్ విజయ్ కూడా మనకు చూపిస్తున్నారు. చూడండి, లెవికాండం 18వ అధ్యాయం 18వ వచనం. నీ భార్య బ్రతికి ఉండగా
ఆమెను పీడించుటకు, ఆమె సహోదరి మానచ్ఛాదమును తీయుటకు ఈమెను ఆమెతో పెండ్లి చేసుకొనకూడదు. ఉమ్. ఏమవుతుంది దాని వలన? డు నాట్ టేక్ యువర్ వైఫ్ సిస్టర్ యాజ్ అ రైవల్ వైఫ్ అండ్ హ్యావ్ సెక్షువల్ రిలేషన్స్ విత్ హర్ వైల్ యువర్ వైఫ్ ఇస్ గివింగ్. దానివల్ల ఏమవుతుంది? ఇద్దరు సహోదరులను పెళ్లి చేసుకుంటే ఇంటి లోపల ఒక పెద్ద పోటీ, పెద్ద యుద్ధం జరుగుతుంది. మన ఇజ్రాయెల్ బ్రదర్ కూడా లివింగ్ బైబిల్లో కూడా ఒకసారి చదువుతారు ఇంగ్లీష్లో. ఇజ్రాయెల్ బ్రదర్ సాయం నేను తీసుకుంటాను. లివింగ్ బైబిల్లో ఒక్కసారి ఇంగ్లీష్లో చదవండి బ్రదర్. లెవిటికస్ చాప్టర్ 18:18. ఒక్కసారి విజయ్ బ్రదర్ అందరినీ కూడా చూపించండి. షో ఆల్ ఆఫ్ అస్. ఎంత చక్కగా లివింగ్ బైబిల్లో కూడా ఆ ఎక్స్ప్లెనేషన్ ఉంది చూడండి. Leviticus chapter 18 verse 18. You shall not marry two sisters, for they will be rivals. However, if your wife dies, then it is all right to marry her sister. For they will be rivals. Look at constant progressive revelation of God. Hallelujah, praise the Lord. Holy Spirit leads you into all truth. ఇంకా ఫైనల్గా ఏంటంటే 1 తిమోతి 3:2 ఏకపత్ని పురుషుడుగా మీరు ఉండండి. సో వాట్ డు వి సీ ఇన్ చాప్టర్ 30? రైవల్రీ. 2 types of rivalry. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ పిక్చర్ చూస్తే వర్స్ 24 వరకు ఏం చూస్తున్నాము అని అంటే ఇద్దరు భార్యల మధ్యన పోటీ. ఓకే, వర్సెస్ 1 to 24. దాని తర్వాత 25 to 43 ఓన్లీ పిక్చర్ నేను చూపిస్తున్నాను. మిమ్మల్ని నేను క్వశ్చన్ అడుగుతున్నాను. మరి ఇంకొక రైవల్రీ, మరి ఆర్మ్ రెస్లింగ్. ఒక ఆయన ముస్లాయిన్ ఉన్నాడు, ఒక ఆయన యంగ్ ఆయన ఉన్నాడు. విజయ్ బ్రదర్, షో ఆల్ ఆఫ్ అస్. ఇది ఎవరిని సూచిస్తుంది? చాప్టర్ 30 ఈజ్ ఆల్ అబౌట్ రైవల్రీ. ఫస్ట్ వీ హ్యావ్ సీన్ ఫిలైన్ రైవల్రీ, ఇద్దరు సహోదరుల మధ్య రైవల్రీ. దాని తర్వాత ఒక యంగ్ మ్యాన్ అండ్ ఓల్డ్ మ్యాన్ కూడా ఆర్మ్ రెస్లింగ్ చేస్తున్నారు. ఎవరది? ఎవరి మధ్యన రైవల్రీ? లాబాన్ అండ్ జాకబ్. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. లాబాన్ జేకబ్ మధ్యన పోటీ. ఎవరు మంద పెరుగుతుంది, ఎవరు మంద తగ్గుతుంది అనేది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో దిస్ చాప్టర్ 30 ఈజ్ ఆల్ అబౌట్ రైవల్రీ. ఓకే, కానీ దేవుడు ఎవరు బలహీనులో, ఎవరు అన్యాయంకి గురి అవుతున్నారో వాళ్ళ పట్ల ఉన్నాడు అనే మాట మనము అక్కడ చదువుకోవచ్చు. ఓకే, సో ఒక్క జ్ఞాపకం పెట్టుకోండి. రోమిలికి రాసిన పత్రిక 8:28 అన్నీ సమకూడి మన మేలు కొరకే జరుగును. కొంచెం ఆడ్గా ఉండొచ్చు, కొన్ని స్క్రిప్చర్ పోర్షన్స్ కొంచెం ఆడ్గా ఉండొచ్చు, కానీ అన్నీ సమకూడి మన మేలు కొరకే జరుగుతుందనే మాట మనము మర్చిపోకూడదు. ఇంకొకటి ఏంటంటే బైబిల్ ఎందుకు సత్యమైన వాక్యం అని మనం ఎందుకు నమ్ముతున్నాం? ఎందుకంటే దేవుడు ఆడ్ ఇష్యూస్ని దాచిపెట్టలేదు. ఎవరన్నా పొరపాట్లు చేస్తున్నారు, ఎవరన్నా ఎలాగ ప్రవర్తించాలో అలాగ ప్రవర్తించలేదు అని అంటే అది దాచిపెట్టలేదు. ఉన్నట్టు దేవుడు రాయించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దట్ ఈస్ ఎట్ అనదర్ రీజన్ టు బిలీవ్ బైబిల్ ఇస్ ట్రూ. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇప్పుడు మనం అవుట్లైన్కి వెళ్దాము. సహోదరి శిరీష గారు చదివినిపిస్తారు. అవుట్లైన్లోనే మనం చూసుకుందాం. ఓకే, దాని తర్వాత నేను నెక్స్ట్ స్లైడ్ నేను మీకు చూపిస్తాను. అవుట్లైన్ ఫస్ట్ వర్స్ 24 వర్సెస్ ది అవుట్లైన్ రైవల్రీ. వర్సెస్ 1 to 2 చదవమా. అక్కడ ఈర్ష్య పుడుతున్నది రాహేల్కి. దేని బట్టి? ఆమె గర్భవతి అవ్వట్లేదని. సో నేరం ఎవరి మీద మోపుతున్నది? యాకోబు మీద. సో యాకోబు ఎలాగా స్పందిస్తున్నాడు? సో వర్సెస్ 1 and 2 ఈజ్ ఆల్ అబౌట్ ఎన్వి అండ్ రిప్లై. ఇక్కడ నేను వాడే సబెడింగ్స్ అన్ని కూడా వైతో ఎండ్ అయ్యే సబెడింగ్స్. ఎన్వి అండ్ రిప్లై, సరగెసీ, విక్టరీ 1, సరగెసీ 2, రెసిప్రోకేటరీ, విక్టరీ 2. విజయ్ బ్రదర్, యూ కెన్ షో ది దిస్ థింగ్ కర్సర్. విక్టరీ 2, దాని తర్వాత ట్రీటీ, దాని తర్వాత డిగ్నిటీ, దాని తర్వాత బౌంటీ, దాని తర్వాత ఎక్స్పెక్టెన్సీ. దాని తర్వాత మనము లాబాన్ అండ్ యాకోబ్ మధ్యన జరిగే పోటీ, మంద బట్టి, దాన్ని కూడా మనము వాయిస్ వాడే డిస్క్రైబ్ చేస్తాం. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఇది నెక్స్ట్. దీని తర్వాత 25 to 43 దీన్ని కూడా మనం వాయిస్ వాడే డిస్క్రైబ్ చేస్తాము.
ఎంట్రీటీ 1 and 2, ట్రీటీ దాని తర్వాత రేరిటీ, దాని తర్వాత రేరిటీ. విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్, అడుగు బై అడుగు మనం వెళ్దాము. ఈ దినం ఎంతవరకు మనం కవర్ చేయగలుగుతామో కవర్ చేద్దాము. వర్సెస్ 1 and 2. అమ్మా శిరీష చదివినిపించమ్మా. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవట చూచి తన ఎక్కయందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలమును లేని ఎడల నేను చచ్చదనను. యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు, నేను నీకు గర్భఫలము నీయకపోయినా దేవునికి ప్రతిగానున్నానా అని అనెను. చూడండి, నేనేం దేవుడినా అని యాకోబు స్పందిస్తున్నాడు. సో envy and reply is what we see in verses 1 and 2. Verses 3 to 6 సహోదరి శిరీష చదివేటప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. అది చదివి సహోదరి వినిపించిన తర్వాత మీరు దానికి జవాబు ఇచ్చటకు సిద్ధంగా ఉండాలి. ఓకే, సరగసి అంటే ఏంటి? ఓకే, వర్సెస్ 3 to 6. అందుకు ఆమె, నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలను కనును, అలాగున ఆమె వల్ల నాకు పిల్లలు కలుగుద్దరని చెప్పి తన దాసి అయిన బిల్హాను అతనికి భారీగా ఇచ్చెను. యాకోబు ఆమెతో పోగా బిల్హా ఆమెతో పోగా 300. బిల్హా గర్భవతి అయి యాకోబునకు కుమారుని కనెను. అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మొర విని నాకు కుమారుని దయచేసి అనుకుని అతనికి దాను అని పేరు పెట్టెను. దాన్ అనే దానికి అర్థం ఏంటంటే దేవుడు తీర్పు చేశాడు. అది ఇంగ్లీష్లో విండికేటెడ్ అని అంటారు. విజయ్ బ్రదర్ షో కర్సర్ ఎట్ దట్. దాన్ అంటే చూడండి, ఈక్వల్ ఈస్ ఈక్వల్ టు విండికేటెడ్ అని నేను చూపించాను. అంటే దేవుడు తీర్పు చేశాడు, నాకు కూడా న్యాయము చేస్తున్నాడు. నేను గొడ్రాలుగా సమాజంలో ఎంచబడను. ఆ కాలంలో గొడ్రాలు అని అంటే అందరు చిన్న చూపు చూసేవారు. దేవుడు న్యాయం చేస్తున్నాడు అని పేరు దాన్ అని పెట్టింది. సో దాసురాలని ఇయ్యటం, ఎవరు గుర్తొస్తున్నారు? భర్తకి పిల్లలు కనన్నప్పుడు బీ రెడీ ఫర్ ద క్వశ్చన్ అని నేను చెప్పాను కదా, ఆల్రెడీ మిమ్మల్ని మెంటల్గా ట్యూన్అప్ చేశాను కదా. ఇది ఏదో ఫస్ట్ టైం ఇన్సిడెంట్ కాదు కదా బైబిల్లో. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. సో ఆల్ ఆఫ్ యూ హ్యావ్ బీన్ following the session very, very actively. Okay, so let's go back to that outline, brother. ఎందుకు దానికి దాన్ అనే పేరు వచ్చింది మనము చూసాం. ఇప్పుడు నెక్స్ట్ కుమారుడు ఎవరు యాకోబుకి పుడుతున్నాడో ఆయన పేరు నాఫ్తాలి. నాఫ్తాలి అనే పేరు ఎందుకు నాఫ్తాలికి ఇవ్వబడింది అది కూడా మనకు తెలిసి ఉండాలి. ఓకే, వీఆర్ ఆల్ బైబిల్ స్టడీ స్టూడెంట్స్. వర్సెస్ 7 to 8 చదవమ్మా. రాహేలు దాసి అనే బిల్హా తిరిగి గర్భవతి అయి యాకోబునకు రెండవ కుమారుని కనెను. అప్పుడు రాహేలు, దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచెదను అనుకొని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టాను. నాఫ్తాలి అంటే విజయం. చూడండి, పోరాటం జరుగుతుంది నాకు మా అక్కయ్య మధ్యన, విజయం నాది, దేవుడు న్యాయం చేస్తున్నాడు, గొడ్రాలని ఎవరు నన్ను చిన్న చూపు చూచుటకు వీల్లేదు అని నాఫ్తాలి అనే పేరు పెట్టాను. ఓకే, అయితే లియా నిశ్శబ్దంగా ఉంటుందా? లియా ఏం చేస్తుంది? వర్సెస్ 9 to 11. ఇప్పుడు గాద్ అనే పేరు గాద్కి ఎందుకు ఇవ్వబడేను మనం చూద్దాం. మరి సరగేసి టు అండ్ రెసిప్రోకేటరీ అంటే ఆమె నిశ్శబ్దంగా కూర్చోండి లేదు లియా. ఆమె ఏం చేస్తుంది? 9వ వచనం నుంచి 11వ వచనం చదవమ్మా. లేయా తనకు కానుపు ఉడికట చూచి తన దాసి అయిన జిల్పాను తీసుకొని యాకోబునకు ఆమెకు భారీగా ఇచ్చెను. లేయా దాసి అయిన జిల్ఫా యాకోబునకు కుమారుని కనగా లేయా అది అదృష్టమే కదా అనుకొని అతనికి గాదు అని పేరు పెట్టాను. గాద్ అంటే అదృష్టం. అంటే దేవుడు జస్ట్ మా చెల్లె వైపే లేడు, నా వైపు కూడా ఉన్నాడు అని చూయించటకు రుజువుపరచటకు పేరేమని పెట్టింది? గాద్ అనే పేరు పెట్టింది. ఇంకా 12 నుంచి 13 చదవమ్మా. ఎందుకు ఆషేర్కి ఆషేర్ అనే పేరు వచ్చింది చూద్దాం. లేయా దాసి అయిన జిల్ఫా యాకోబునకు రెండవ కుమారుని కనగగా లేయా, నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందరు గదా అని అతనికి ఆషేరు అని పేరు పెట్టాను. ఆషేర్ అనే పేరు పెట్టాను. ఆషేర్ అంటే సంతోషం. ఓకే, తర్వాత ఇషాకర్కి ఇషాకర్ అనే పేరు ఎలాగొచ్చింది? ఏం జరిగింది ఒక సాయంత్రం వేళ? అది కూడా మనం చూద్దాం. దేవుడు ఏది కూడా దాచిపెట్టలేదు లేఖనంలో, అదొక సత్యం.
ఆ సత్యం బట్టి మనం నమ్మొచ్చు. లేఖనం అంతా కూడా ఎంత నిజం అనేది మనము నమ్మొచ్చు. 14వ వచనం నుంచి 18వ వచనం. ట్రీటీ అంటే అండర్స్టాండింగ్. ఓకే, చదవమ్మా. గోధుమ కోత కాలములో రూబేను వెళ్ళి పొలములో పుత్రదాత వృక్షపు పండు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చెను. అప్పుడు రాహేలు, నీ కుమారుని దాత వృక్షములో పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయాతో అనగా, ఆమె, నా భర్తను తీసుకుంటేవే, అది చాలదా? ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసుకొందువా అని చెప్పాను. అందుకు రాహేలు, కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించునని చెప్పాను. సాయంకాలమందు యాకోబు పొలము నుండి వచ్చినప్పుడు లేయా అతన్ని ఎదుర్కొని పోయి, నీవు నా యొద్దకు రావలెను, నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పాను. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించెను. దేవుడు లేయా మనవి వినెను గనుక ఆమె గర్భవతి అయి యాకోబునకు 5వ కుమారుని కనెను. లేయా, నేను నా పెనిమిటికి నా దాసిని ఇచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసిన అనుకొని అతనికి ఇషాకారు అని పేరు పెట్టాను. ఇషాకార్ అంటే రివార్డ్ అనమాట. నేను పడే ప్రయత్నాలకి నాకు ఫలితం వచ్చింది అని లియా పేరు పెట్టింది. ఓకే, 19 to 20. జెబులాన్ అనే పేరు ఎందుకు వచ్చింది? 19 నుంచి 20 వచనం చదవమ్మా. లేయా మరల గర్భవతి అయి యాకోబునకు 6వ కుమారుని కనెను. అప్పుడు లేయా, దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను, నా పెనిమిటికి 6 కుమారులను కని ఉన్నాను గనుక అతడికను నాతో కాపురం చేయును అనుకొని అతనికి జెబులోను అని పేరు పెట్టాను. అంటే నాకు ఇప్పుడు సమాజంలో ఒక పేరు అనేది ఉంది. జెబులాన్ అంటే హానర్. ఇంగ్లీష్లో జెబులాన్ అంటే హానర్, అంటే నన్ను ఎవరు కూడా చిన్న చూపు చూడరు. దాని తర్వాత 21వ వచనం, దీనా అనే కుమార్తెని లియా కంటుంది. దీనాకి దీనా అనే పేరు ఎందుకు ఇవ్వబడింది? మా చదవమ్మా 21వ వచనం. ఆ తర్వాత ఆమె కుమార్తెను కని ఆమెకు దీనా అని పేరు పెట్టెను. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె అంటే జస్టిఫై, అంటే కుమారులని నాకు ఇవ్వటం కాదు, దేవుడు బ్యాలెన్స్ చేస్తున్నాడు, కుమార్తెని కూడా ఇచ్చాను, న్యాయం చేస్తున్నాడు. ఓకే, జస్టిఫైడ్. దీనా అంటే జస్టిఫైడ్. ఓకే, అది మనకి బైబిల్లో లేదు, కానీ మనం హీబ్రూ డిక్షనరీ మనం చదివితే దీనాకి దీనా అనే పేరు ఎందుకు ఇవ్వబడింది అని అంటే ఇట్ ఈస్ బీయింగ్ బ్యాలెన్స్. ఓన్లీ కుమారులే ఇవ్వట్లేదు, దేవుడు నాకు కుమార్తెని కూడా ఇచ్చి ఉన్నాడు. 22 నుంచి 24. యోసేపు అనే పేరు ఎందుకు వచ్చాడు? దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భం తెరిచెను. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని, దేవుడు నా నింద తొలగించిన అనుకొనెను. మరియు ఆమె, యెహోవా మరి ఒక కుమారుని నాకు దయచేయను గాక అనుకొని అతనికి యోసేపు అని పేరు పెట్టాను. యోసేపు అంటే ఎక్స్పెక్టెన్సీ, అంటే నాకు దేవుడు ఇంకొక కుమారుణ్ణి ఇచ్చను గాక. ఇప్పటి వరకు రాహేలు ఆమె సొంత శరీరం ద్వారా కుమారుణ్ణి కనిందా? కనలేదు. దాను సొంత కుమారుడు కాదు, బిల్లా ద్వారా ఆమె కుమారుణ్ణి పొందింది. నాఫ్తాలి సొంత కుమారుడు కాదు, మరి బిల్లా ద్వారానే పొందింది. కానీ యోసేపు ఆమె సొంత గర్భం ద్వారా ఆమె కనింది. అందుకు దేవుడు నాకు ఇంకొక కుమారుడు ఇచ్చను గాక అని యోసేపు అనే పేరు పెట్టింది. ఇప్పుడు లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఇదంతా కూడా మనకు చాలా ఆడ్గా ఉంటుంది ఈ రైవల్రీ. కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. కానాన్ దేశం, ఇక్కడ చూడండి, విజయ్ బ్రదర్ మనకి చూపిస్తున్నారు. ఆ కానాన్ దేశంని దేవుడు 12 గోత్రాల మధ్యన డివైడ్ చేశాడు. ఓకే, 12 గోత్రాల మధ్యన డివైడ్ చేశాడు. ఇప్పుడు ఆ కుమారుల పేర్లు అందరూ కూడా మనం లెఫ్ట్ సైడ్ చూడొచ్చు. రూబేన్ తర్వాత సిమియోన్ తర్వాత లెవి తర్వాత యూదా తర్వాత దాను తర్వాత నాఫ్తాలి తర్వాత గాదు తర్వాత ఆషేరు, ఇషాకర్, జెబులాన్, యోసేపు, బెంజమిన్. ఇప్పుడు ఒకసారి ఆలోచిస్తాం. అదే యాకోబుకి పిల్లలే లేరు, ఎక్కువ మంది పిల్లలు లేరు. సింపుల్ క్వశ్చన్ నేను అడుగుతున్నాను. భూమిలో ప్రజలు లేకుండా ఉంటే మృగాల జనసంఖ్య పెరగదు? ఎస్ ఆర్ నో బ్రదర్? యూ కెన్ షో ఆల్ ఆఫ్ us. మృగాల జనసంఖ్య పెరగదండి? సో దేవుడు ఓకే, ఈ ఇద్దరు సహోదరుల మధ్య పోటీ కూడా అనుమతించి 12 కుమారులు పుట్టారు కాబట్టి, ఇప్పుడు వాళ్ళ కుమారులు పుడుతున్నారు కాబట్టి ఇజ్రాయెల్ జనసంఖ్య పెరుగుతున్నది.
ఫుల్ భూమిని వాళ్ళు నింపుతున్నారు. ఫుల్ భూమిని వాళ్ళు నింపుతున్నారు కాబట్టి ఏమవుతున్నది? బ్రదర్ విజయ్, లెట్ us లుక్ at దట్ స్లైడ్. నిర్గమకాండంలో ఏమని రాయబడి ఉన్నది? మీరు భూమిని స్వాధీనపరచుకునే సమయంలో హెతీలు ఉంటారు, కానానీయులు ఉంటారు. కానీ కానానీయులను కూడా నేను వెంటనే ఒక్క దెబ్బతో నేను తీసివేసేయను. ఎందుకంటే మీ జనసంఖ్య ఇంకా పెరగాలి. 12 మంది కుమారులు ఉన్నారు, కానీ ఒక్కొక్క గోత్రంలో జనసంఖ్య పెరగాలి. పెరుగుతూనే ఏమవుతుంది? మీరు భూమిని స్వాధీనపరచుకుంటారు. భూమిని స్వాధీనపరచుకున్న తర్వాత జనసంఖ్య తగ్గుతుంది. ఓకే, ఒక్కసారి చదవమ్మా. 29వ వచనం నుంచి 23వ అధ్యాయం. దేశము పాడై 23వ అధ్యాయం 29వ వచనం నుంచి. దేశము పాడై అడవి మృగములు నీకు విరోధముగా విస్తరింపకుండునట్లు వారిని 1 సంవత్సరములోనే నీ ఎదుట నుండి వెళ్ళగొట్టును. కానానీయులని, హితీలని, అమోరీయులని నేను 1 సంవత్సరంలో తీసివేసేయాలంటే తీసివేసేయచ్చు, కానీ తీసివేయను. ఎందుకంట? నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరచుకున్న వరకు క్రమప్రక్రమగా వారిని ఎదుటి నుండి వెళ్ళగొట్టెదను. I will not drive them out in a single year because the land would become desolate. ఇంగ్లీష్ లో కూడా నేను చదువుతున్నాను చూడండి. Because the land would become desolate and the wild animals too numerous for you. Little by little I will drive them out before you until you have increased enough to take possession of the land. Now let us look at that map. విజయ్ బ్రదర్, ఆ మ్యాప్ మనం చూద్దాం. ఆ కానాన్ దేశంని వాళ్ళు స్వాధీనపరచుకున్నప్పుడు 12 గోత్రాల మధ్యన దాన్ని విభాగిస్తున్నారు. ఇప్పుడు సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ సహోదరుల మధ్యన ఈ పోటీ జరగకుండా ఉంటే, ఈ 12 మంది కొడుకులు పుట్టకుండా ఉంటే వాళ్ళ జనసంఖ్య పెరిగేదా? లేదు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. అన్నీ సమకూడి మన మేలు కొరకే జరుగుతుంది. ఇది చాలా, ఎవరికైనా ఫస్ట్ టైం బైబిల్ చదివేటప్పుడు చాలా ఆడ్గా అనిపిస్తుంది. ఇదేంటి పోటీ గీటి, ఇదంతా కూడా సహోదరుల మధ్యన పరిశుద్ధమైన లేఖనం లేదు, అంతా కూడా మనం ఎందుకు చదువుకుంటున్నాం అని ఏ బైబిల్ స్టూడెంట్ కన్నా ఎలాగో అనిపిస్తుంది. కానీ వాట్ ఈస్ ద ఫైనల్ పిక్చర్ విచ్ వీఆర్ గెటింగ్? ద ఫైనల్ పిక్చర్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ కానాన్ హ్యాస్ టు బి ఆక్యుపైడ్ ఫ్రమ్ డాన్ టు బీర్షిబా. మనం కాశ్మీర్ టు కన్యాకుమారి అని ఎలాగ భారతదేశంని డిస్క్రైబ్ చేస్తామో, ఇజ్రాయెల్ దేశంని ఎలాగ లేఖనం డిస్క్రైబ్ చేస్తుందంటే దాన్ టు బీర్షిబా. వాళ్ళ జనసంఖ్య పెరగకుండా ఉంటే మృగాల సంఖ్య పెరిగిపోతుంది. మరియు పాలు తేనె ప్రవహించే దేశంని వీళ్ళు ఎలాగా స్వాధీనపరచుకోగలుగుతారు? అబ్రహాంతో దేవుడు చేసిన నిబంధన ఎలాగా నెరవేర్చబడుతుంది? ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్, it may seem a bit odd in the Holy Scriptures, but everything is happening as per God's will. In order, Israel occupies the entire land from north to south. ఇంకొకసారి మన విజయ్ బ్రదర్ కూడా చూపిస్తారు చూడండి. మ్యాప్ మీద నార్త్ టు సౌత్ కర్సర్ తీసుకొని రండి బ్రదర్. పై నుంచి కింద వరకు ఎంత చక్కగా చూపిస్తున్నారు చూడండి. ఓకే, సో ఎక్కడ లేఖనంలో ఇజ్రాయెల్ దేశంని దాన్ టు బీర్షిబా అనే డిస్క్రిప్షన్ వాడి లేఖనం ఎక్కడ డిస్క్రైబ్ చేస్తుందో అది కూడా మనం చూసేసి ఈ దినము బైబిల్ స్టడీ మనం ముగించుకుందాము. మనం ఎలాగ భారతదేశంని కాశ్మీర్ టు కన్యాకుమారి అని డిస్క్రైబ్ చేస్తామో, ఇజ్రాయెల్ దేశంని లేఖనం ఎలాగ డిస్క్రైబ్ చేస్తుందంటే డాన్ టు బీర్షిబా అని అంటుంది. ఆ లేఖన భాగం 2 మనం చూసేసి మనం ముగించుకుందాం. ఒకసారి తీయండి మా శిరీష. 1 సామెయలు గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. 1 సామెయలు కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బయర్షిబా వరకు ఇశ్రాయేల్ అందరూ తెలుసుకొనిరి. ఇంగ్లీష్ లో కూడా ఉంది చూడండి. ఆల్ ఇజ్రాయెల్ ఫ్రమ్ డాన్ టు బీర్షిబా, లైక్ ఆల్ ఇండియా ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి, అట్లా అన్నమాట. అలాగే మరి 2వ సామెయలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం కూడా చదవమ్మా. 2వ సామెయలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయను గాక. సౌలు ఇంటి వారి వంశమును కాకుండా రాజ్యమును తప్పించి దాను మొదలుకొని బయర్షెబా వరకు దావీదు సింహాసనమును ఇశ్రాయేలు వారి మీదను యూదా వారి మీదను నేను స్థిరపరచదను. ఫుల్ ఇజ్రాయెల్ మీద దావీదు రాజు అవుతాడు. ఫ్రమ్ డాన్ టు బీర్షిబా, ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి, లైక్ ఇండియాలో ఎలాగ డిస్క్రైబ్ చేస్తాము. సో
వీళ్ళు ఫుల్ ఇజ్రాయెల్ దేశం, ఆ కానాన్ దేశంని స్వాధీనపరచుకోవాలంటే యాకోబ్కి 12 మంది కుమారులు పుట్టాలి, వాళ్ళ జనసంఖ్య పెరగాలి, అప్పుడే ఫుల్ ల్యాండ్ని వాళ్ళు ఆక్యుపై చేస్తారు. లేకపోతే ఏమైపోతుంది, ఆ భూమి ఒక అడవిగా మారిపోవడానికి ఆస్కారము ఉంది. సో విత్ దిస్ వి విల్ కన్క్లూడ్. నేను కూడా ఒక చిన్న ప్రార్థన చేసి మరి ఫ్లోర్ బ్రదర్ ఇజ్రాయెల్ గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో, ఎంతో దూరదర్శనంతో తండ్రి, ఇద్దరు సహోదరులు ఇజ్రాయెల్ గారు, విజయ్ గారు ఈ వేదికని స్థాపించటమే కాదు తండ్రి, ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి సార్వత్రిక సంఘం మేలు పొందుతుందండి. నేను కూడా అనేక సార్లు ఈ వేదిక మీద వచ్చి వాక్య పరిచర్య చేస్తూ నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను. ఈ దినం తండ్రి దగ్గర దగ్గర 20 మంది ఉన్నారు. అందరూ ఏదేదో పనులు ఈ సమయంలో చేసుకొని ఉండొచ్చు, కానీ వాక్యపరంగా మేము బలపరచబడాలి, నూతన విషయాలు మేము గ్రహించాలి, ఎంత గొప్ప దేవుడిని మేము ఆరాధిస్తున్నాం, పూజిస్తున్నాం అని అర్థం చేసుకొని మా హృదయాల్లో ప్రభు వారి పట్ల రుణంని, ప్రేమని నూతనపరచుకోవాలి అని ఎంతో మంచి ఉద్దేశంలో తండ్రి వాళ్ళు ఈ వేదిక మీద వచ్చి ఉన్నారు, ఈ బైబిల్ స్టడీలో పాల్గొన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నిల్చోబెట్టి ఈ సమయంలో తండ్రి వాక్య పరిచర్య చేసేటట్లు మీ కృప చూపించారు. దాన్ని బట్టి ఎంతో వందనాలు. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మాకు నేర్పించిన పాఠములు తండ్రి అంతా కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల రాయబడిన లేఖనం. అయ్యే ఈ భాగంలో ఎందుకున్న ఈ లేఖనంలో అని మేము అనుకోవడానికి లేదు. పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రతి లేఖనం రాయబడి ఉన్నది మా మేలు కొరకే తండ్రి. ఈ దినం మీరు మాకు నేర్పించిన పాఠంలో మేము వినే వాళ్ళగానే కాకుండా అమలు పరిచే వాళ్ళంగా వేరే క్రైస్తవులతో పంచుకునేటట్లు కూడా తండ్రి మిమ్మల్ని ప్రేమించండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్.